నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మూషిక వాహనంపై కొలువు తీరి భక్తులకు అభయమిచ్చిన గణనాథుడు. తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు భారీ విరాళాలు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు విరాళాలు అందించి శ్రీవారి పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్న భక్తులు. యువతకు పోటీ పరీక్షల కోసం అవసరమయ్యే అనేక పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్. పలమనేరు మండలంలో వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు. విస్తుపోయిన భక్తులు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని వినాయకనగర్ క్వార్టర్స్ లో ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో వినాయక సాగర్ క్వార్టర్స్ లోని టీటీడీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5వ రోజైన ఆదివారం నాడు హరే రామ హరే కృష్ణ రోడ్లోని క్రీడా మైదానంలో ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత ఉత్సాహకులు పాల్గొని కోలాహలంగా కేరింతలు కొట్టారు. కాగా సాయంత్రం వినాయక సాగర్లో స్వామివారి నిమజ్జనం చేయనున్నారు. టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్ నందు వినాయక చవితి ఉత్సవాలని 5 రోజుల పాటు అత్యంత ఘనంగా వినాయక నగర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కలిసి మన వినాయక నగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు వినాయకుడిని ప్రతిష్ఠ జరిగింది. రెండవ రోజు కూచిపూడి భరతనాట్యం, అదేవిధంగా హరికథలు, నిన్న చిన్నపిల్లల డ్యాన్స్ అవి జరిగాయి. ఈరోజు చివరి రోజు ఇప్పటికే పిల్లలందరూ కూడా కలిసి వినాయక నగర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా అత్యంత జయప్రదంగా జరుగుతూ ఉంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మన వినాయక నగర్ క్వార్టర్స్ వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసినటువంటి మన వినాయక నగర్ కమిటీ అసోసియేషన్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. కామ్రేడ్ విజయ్ మృతికి సంతాపంగా తిరుపతిలోని జీవకొనలో ఒక సంతాప సభను నిర్వహించారు. 4 దశాబ్దాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అజ్ఞాతంగా విప్లవ కార్యకలాపాలు నిర్వహించిన భారత కమ్యూనిస్టు విప్లవకారులు, సమైక్యతా కేంద్రం మార్కిస్ట్ లెనినిస్ట్, యూసీసీఆర్ఐ ఎంఎల్ నేత కామ్రేడ్ విజయ్ మృతికి సంతాపంగా తిరుపతిలోని జీవకొనలో ఒక సంతాప సభ నిర్వహించారు. జూలై 12న మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ కారణంగా హైదరాబాద్లో తుది శ్వాస విడిచిన కామ్రేడ్ విజయ్కు ఈ సభలో ఘనంగా నివాళి అర్పించారు. తొలుత ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సంతాప సభలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జీవకోన వ్యవస్థాపక నిర్మాణంలో ముఖ్యులైన అన్నా రామచంద్రయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వి బాలు, ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, భారత్ చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జతిన్ కుమార్, పాకాల మండలం గ్రామీణ పేదల సంఘం నేత మదాసి ప్రభాకర్, గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి భాస్కర్, మండల కార్యదర్శి పాకాల ప్రభాకర్, గ్రామీణ పేదల సంఘం అనంతపూర్ కన్వీనర్ నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ, కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు కామ్రేడ్ విజయ్ పోరాట పటిమను, ఆదర్శాలను గుర్తు చేసుకున్నారు. విప్లవకారుల సమైక్యత కేంద్రం యూసీసీఆర్ఐఎంఎల్ ఈ ప్రాంతం కోసం అనేక త్యాగాలు చేసి అమరుడైనటువంటి విజయ్ సార్కి మా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎందుకంటే ఆయన సంస్కరణ సభని ఈ తిరుపతిలోనూ రాష్ట్రం అంతా కూడా చేస్తుంది. 2 రాష్ట్రాలలో ఈరోజు మాజీలైనటువంటి వాళ్ళు కానీ, ప్రజెంట్ పనిచేసేటువంటి వాళ్ళు కానీ నెంబర్ 2 రాష్ట్రంలోనే నెంబర్ 2 కేటగిరీలో ఉండి చాలా అనేక ఇబ్బందులు పడి పోలీసులు ఆయన మీద కరెంటు దాడులు అవన్నీ చేసి మానసికంగా మెంటల్గా స్ట్రెయిన్ అయినా కానీ తన జీవితం చివరి శ్వాస వరకు కూడా పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన యొక్క సంస్కరణ సభ జరుపుకోవడం మంచిదైంది. అదేవిధంగా ఈ కాలనీ ఏర్పడడానికి దాదాపు 200 ఎకరాల బంజరు భూమిని పేదలకి పంచడం జరిగింది. ఆ రోజుల్లో ఒక్కొక్క సెంటు 1.5 సెంటు లెక్కన పేదవాళ్ళకంతా ఇస్తే ఇది అరుణోదయ నగర్ అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగా దీన్ని జీవకోన అని కూడా అంటారు. ఆ విధంగా మేము అనేక ఇబ్బందులు
అష్ట కష్టాలు పడి ఈ పార్టీ తరఫు నుంచి నిలబడినటువంటి అనేక మంది కామ్రేడ్స్, అనేక మంది ఇక్కడ వలస శ్రీకాకుళం, విజయనగరం, ఎక్కడెక్కడి నుంచో శ్రీలంక, మద్రాస్, తమిళనాడు, కర్ణాటక నుంచి అనేక ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు లేక సరైనటువంటి వర్షాలు పడక రైతులు వలసొచ్చి ఆ వలస వాళ్ళని అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఈసీసీఆర్ఎంఎల్, ఓపీడీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, డెమోక్రాటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, గ్రామీణ పేదల సంఘం, ఇవన్నీ కూడా ఈసీసీఆర్ఎంఎల్ అనుబంధ సంస్థలు. వీటినన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ ఇదొక కాలనీ, అదేవిధంగా నవోదయ కాలనీ అనేటువంటిది ఒకటి, అనేక ప్రాంతాలలో బంజరు భూములు అనేటువంటి దున్నేవాడికి భూమి పంచాలి, భూమి లేని వాళ్ళకి భూమి పంచాలి ప్రభుత్వం అనేక నినాదాలతో మేము ముందుకు పోతున్నాం. తిరుపతి పట్టణంలో ఒక సంతాప సభ కోసం మనం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కామ్రేడ్ విజయ్ మా అందరికీ చిరకాల మిత్రుడు. భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా అనేక సంవత్సరాల పాటు పనిచేసినటువంటి విజయ్ తీవ్రమైనటువంటి అనారోగ్యం వల్ల జూలై నెల 12వ తారీఖు మరణించడం జరిగింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ ఉద్యమాన్ని నిర్మించడంలో దాదాపు 40-50 సంవత్సరాలుగా కృషి చేయడం చేసినటువంటి మనిషి. అపూర్వమైనటువంటి త్యాగాలు, అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొని కూడా అనేక సంవత్సరాల పాటు రహస్య జీవితం గడుపుతూ ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. కనుక అనేక మంది ప్రజలకి అతనితో డైరెక్ట్గా సంబంధం లేదు. ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ ప్రాంతంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ గ్రామీణ పేదల సంఘం నిర్మాణంలో, గ్రామీణ పేదల సంఘం పంచిపెడుతున్నటువంటి పోడు వ్యవసాయ భూముల్లో కానీ, వ్యవసాయ సంస్కరణలతో పాటుగా దున్నేవాడికే భూమి అనేటువంటి ఒక నినాదంతో ఉద్యమ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో విజయ్ శర్మ యొక్క పాత్ర ఎంతో ఉంది. దీనికి బీజాక్షరాలు లిఖించినటువంటి భారత విప్లవ పంథాన్ని నిర్మించినటువంటి కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, తరిమల నాగిరెడ్డి గారులతో పాటు కామ్రేడ్ విజయ్ 1980ల నుంచి కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మూషిక వాహనంపై కొలువుతీరి కాణిపాకం గణనాథుడు భక్తులకు అభయమిచ్చారు. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజైన సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారిని మూషిక వాహనంపై కొలువుతీర్చి భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ఉభయదారులు, విశ్వకర్మ వంశస్థులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై అర్చక స్వాములు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం స్వామివారిని మూషిక వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక, ఏఎస్పీ రాజశేఖర్ బాబు, ఉభయదారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరంలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఏపీఆర్ఓ రవి మరియు స్థానిక న్యాయస్థానం జడ్జిలు శ్రీనివాస్ నాయక్, బేబీరాణి మరియు కోర్టు పర్యవేక్షకులు రవి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ యొక్క 125వ ఎడిషన్ను శ్రీకాళహస్తిలోని తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమ్మతో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమ్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ యొక్క 125వ ఎడిషన్లో స్థానిక ఆత్మనిర్భర్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం స్వరం అనే మంత్రంతో రాబోయే పండుగలను స్వదేశీ గర్వంతో జరుపుకోవాలని పౌరులను కోరారని తెలిపారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి. పండుగల సమయంలో ప్రతి బహుమతి, దుస్తులు మరియు అలంకరణ భారతదేశంలో తయారు చేయబడాలని తెలిపారు. పరిశుభ్రత మరియు స్వలంబన మన వేడుకలో భాగం కావాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఉపశమనం గురించి ప్రస్తావిస్తూ, ప్రారంభంలో ఇటీవల వారాలలో అనేక రాష్ట్రాలను తాకిన వినాశకరమైన వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడటాన్ని ప్రధానమంత్రి హైలైట్ చేశారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సాయుధ దళాలు, వైద్యులు మరియు స్థానిక సమాజాల అవిశ్రాంత కృషిని ఆయన ప్రశంసించారు. మానవత్వం అన్నిటికంటే మించి నిలిచిందని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో సహాయం చేసిన ప్రతి పౌరుడు హృదయపూర్వక కృతజ్ఞతలకు అర్హుడని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ క్రీడా విజయాలపై ప్రస్తావిస్తూ, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన 2 మైలురాయి ఈవెంట్ల పట్ల ప్రధాని మోదీ గర్వంగా వ్యక్తం చేశారు. పుల్వామా తన మొట్టమొదటి డే నైట్ క్రికెట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వడం మరియు శ్రీనగర్లోని ధాల్ సరస్సు దేశంలోని తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను వీక్షించడం, ఈ ఉత్సవంలో మహిళల సహా 800 మందికి పైగా అథ్లెటిక్స్ పాల్గొన్నారని తెలిపారు. కాగా ప్రధానమంత్రి యువ ఛాంపియన్లతో కూడా సంభాషించారు. 2 బంగారు పతకాలు సాధించిన ఒడిశాకు చెందిన కనోయిస్ట్ రిష్మితా సాహు మరియు బంగారు పతకం గెలుచుకున్న శ్రీనగర్కు చెందిన మొహిన్సీ అలీ ఒలింపిక్ కీర్తిని తీసుకురావాలని ఆకాంక్షించారు. జమ్మూ మరియు కాశ్మీర్ యువత అపారమైన ప్రతిభను కలిగి ఉన్నారని మరియు వారి విజయాలు మొత్తం దేశానికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఒక ప్రధాని ప్రకటనలో ప్రధాని మోదీ ప్రతిభా సేతును ఆవిష్కరించారు. క్రీడలు మరియు సంస్కృతిలో భారతదేశ ప్రపంచ గుర్తింపుపై ప్రస్తావిస్తూ, జర్మనీలోని షాడోల్ మధ్యప్రదేశ్ నుండి యువ ఫుట్బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి జర్మన్ కోచ్ డైట్మార్ బీర్స్ డోఫర్ట్స్ను ప్రేరేపించిన లెక్స్ ఫ్రిడిమాన్తో తన పాడ్కాస్ట్ సంభాషణను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇటలీలో మహర్షి వాల్మీకి విగ్రహం, కెనడాలో 51 అడుగుల శ్రీరాముని విగ్రహం మరియు రష్యాలోని వాల్డీ వోస్టాక్లో రామాయణ నేపథ్య కళా ప్రదర్శనలను కూడా ఆయన హైలైట్ చేశారు. సౌర విప్లవం, సాధికారిత కథల గురించి ప్రస్తావిస్తూ, సౌర దీదీగా ప్రసిద్ధి చెందిన బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన దేవి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రధానమంత్రి వివరించారు. తన గ్రామంలో సౌర పంపులను ప్రవేశపెట్టడం ద్వారా ఆమె 40 ఎకరాలకు పైగా భూమికి నీటి పారుదలను మార్చిందని, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచిందని మరియు యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిందని తెలిపారు. సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దిగ్విజయ ఇంజనీర్ ఎం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించారు. అలాగే సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా కళాకారులను స్మరించుకున్నారు. సెప్టెంబర్లో హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆపరేషన్ పోలో సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్
హైదరాబాద్ విముక్తిలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరుల గణేష్ ఉత్సవం మరియు రాబోయే పండుగలను జాతీయ గర్వంతో జరుపుకోవాలని కోరారు. ఒక మంత్రం స్థానికులకు స్వరం, ఒక మార్గం, ఆత్మనిర్భర్ భారత్, ఒక లక్ష్యం, అభివృద్ధి చెందిన భారతదేశం అని ఆయన పునరుద్ఘాటించారని, ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని వారు కోరారు. అనే నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని 125వ ఎపిసోడ్ని శ్రీరామనగర్ కాలనీ 109 బూత్లో మేమందరం వీక్షించడం జరిగింది. బూత్ అధ్యక్షులు, బూత్లో ఉండే సభ్యులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మోడీ గారు మనసులో మాట, ఈరోజు ఆగస్టు నెలలో మనము అంతా భారతదేశం అంతా కూడా ఇండిపెండెన్స్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మనం అనేకమైన విషయాలు తెలుసుకునే బాటలో ఈరోజు జర్మనీలో ఒక కోచ్ అనేక మంది విద్యార్థులకి ఈ యొక్క ఫుట్బాల్ గురించి ఆయన నేర్పించడము, అలా అనేక మందిని స్పోర్ట్స్లో వాళ్ళు నిష్ణాతులు అయ్యేటట్టుగా, ఫుట్బాల్ స్పోర్ట్స్లో నిష్ణాతులు అయ్యేటట్టుగా వాళ్ళని తయారు చేయడము, అదేవిధంగా అక్కడ నుండి భారతదేశంలో కూడా కొంతమందిని వారు పిలవడం, భారతదేశంలో కూడా ఆ స్పోర్ట్స్ ఫుట్బాల్లో నిష్ణాతులుగా తయారు చేయడానికి పిలవడం నిజంగా మన భారతదేశం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈ యొక్క జితేంద్ర సింగ్ రాథోడ్ గారు ఒక సెక్యూరిటీ అతను, ఆయన సామాన్యుడైనప్పటికీ కూడా అతను అనేక మంది వీరులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారి యొక్క చిత్రపటాలను సేకరించడం, వేల సంఖ్యలో వాటిని అన్నిటినీ పొందుపరచడం చూస్తే ప్రజల్లో ఇటువంటి దేశభక్తి అందరిలో రావాలని, అదేవిధంగా పిల్లల్లో, ముఖ్యంగా ఈ యొక్క పిల్లల్లో కూడా ఇటువంటి యొక్క దేశభక్తి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయినా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. కనుక మనమందరం కూడా ఇటువంటి అనేక తెలియని విషయాలని మన్ కీ బాత్లో తెలుసుకొని తెలియని వారికి తెలియజెప్పే విధంగా మనం అందరం చూడాలని, దీన్ని అందరూ కూడా ప్రతి లాస్ట్ సండే ప్రతి నెలలో ఈ వచ్చే ఆఖరి ఆదివారాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎల్లప్పుడూ ప్రధానమంత్రి గారు చేసేటువంటి మన్ కీ బాత్ తన మనసులో మాట అనేది 125వ ఎపిసోడ్ని ఇవాళ శ్రీరామనగర్ కాలనీలో మా ఇంటి వద్ద చూడడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కర్రి ఉమా గారు, మా పోలింగ్ బూత్ అధ్యక్షురాలు ప్రియాంక, మన ఈ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా, పరంజ్యోతి గారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రతిసారి కూడా అనేక రకాలైనటువంటి అంశాల మీద వారు చర్చిస్తూ ఉంటారు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఖేలో ఇండియా అనే కార్యక్రమం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ అనేది గత 60-70 సంవత్సరాల నుంచి కనీసం ఎలాంటి సామూహిక కార్యక్రమాలు జరగక అటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నుంచి ఈరోజు ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ టైము ఖేలో ఇండియా కార్యక్రమం జరగడము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ ఖేలో ఇండియా కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఫుట్బాల్, ఇలాంటి అన్ని గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడము, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్సాహము, మేము కూడా ఇక్కడ ఈ భారతదేశంలో అంతర్భాగమే, మేము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము అని వాళ్ళలో ఒక తేజస్సు రావడము. అంతేకాకుండా భారతదేశం మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దేశంలో వివిధ ప్రదేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను తిలకించడంతో వారు ఆనందపడ్డము. మన రాష్ట్రంలోకి జమ్మూ కాశ్మీర్ కూడా ఇంతమంది క్రీడాకారులు వచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకోవడము, సంతోషపడ్డము. ఇది గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటిది జరగని యొక్క విషయం, వాళ్ళు కళలో కూడా ఊహించిన యొక్క విషయం అనమాట. సో తమ పిల్లలు కూడా ఈరోజు ఆరోగ్యంగా ఖేలో భారత్ అంటే మనము జో ఖేల్తే ఓ కిల్తే, हमारा प्रधानमंत्री जी ऐसा बोल रहा है, जो खेलेगा वो खिलेगा అంటే ఎవరైతే ఆటలు ఆడతారో వాళ్ళు వికసిస్తారు, వాళ్ళ యొక్క మనో వికాసం జరుగుతుంది, వాళ్ళు తద్వారా శక్తివంతులే కాకుండా వాళ్ళు మనో వికాసం కూడా జరిగి దేశానికి పనికొచ్చేటువంటి ఒక విద్యార్థులు, ఒక యువకులుగా తయారయ్యి ఈ దేశాన్ని ముందుకు నడిపించగలరు అనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే యూపీఎస్సి
యూపీఎస్సీకి ఎంతోమంది ఇవాళ డాక్టర్లు, ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు కానీ, ఎంఎస్ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి విద్యార్థులందరూ కూడా యూపీఎస్సీ సెలక్షన్స్ కలెక్టర్ కావాలి, ఐపీఎస్ కావాలి అనే కోరికతో రావడం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ కూడా దీని యొక్క కోచింగ్ అందుబాటులో లేదు కాబట్టి గవర్నమెంటే ఈరోజు ప్రతిభా సేతు పోర్టల్ అని ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడము, తద్వారా ఇవాళ కనీసం 10,000 మంది పైన విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా అందులో పోర్టల్లో నుంచి వాళ్ళు ఈ స్టడీ చేసి చాలామంది ఈరోజు సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ కావడము, కొంతమంది సివిల్ సర్వీసెస్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్టేట్ గ్రూప్ 1 సర్వీసెస్కి రావడము, అలాగే వివిధ రకాల కంపెనీలకి వాళ్ళు సెలెక్ట్ కావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఈ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తే జితేంద్ర సింగ్ రాథోడ్ అనే ఒక ఆయన గుజరాత్లో ఉంటాడు. ఆ గుజరాత్లో ఒక సెక్యూరిటీ గార్డు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఆయన చేసినటువంటి పనిని మొత్తం భారతదేశమే మెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే ఇప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళ యొక్క ప్రాణాలు కార్గిల్ పోరాటం కావచ్చు, మనకి ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రెండో దాంట్లో కావచ్చు, లేకపోతే చైనా వార్ కావచ్చు, ఇలాంటి వాటిలో జరిగిన చనిపోయినటువంటి వ్యక్తులు అంటే మన సిపాయిలు, సైన్యం వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా వారు ఫోటోలతో సహా కలెక్ట్ చేసి పెట్టడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయము. అందుకని ప్రధానమంత్రి గారు వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకా మన ప్రధానమంత్రి గారు పాడ్కాస్ట్ అనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పాడ్కాస్ట్లో ఈ మధ్య మనకి ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడినప్పుడు మధ్యప్రదేశ్లో వారు విజిట్ చేసి ఒక పిల్లలు ఆడుతున్నటువంటి ఫుట్బాల్ టీమ్స్ని వారు చూసినప్పుడు ఆ స్పందన గురించి ఆ పాడ్కాస్ట్లో మాట్లాడితే ఆ పాడ్కాస్ట్ని ప్రపంచమంతా కూడా చూస్తున్నారు. అలాగే జర్మన్లో ఉన్నటువంటి కోచ్ ఈ పాడ్కాస్ట్ని చూసిన తర్వాత మన పిల్లలు, మధ్యప్రదేశ్లో ఉన్న పిల్లలు, భారతదేశంలో ఉన్నటువంటి యువకుల్ని వాళ్ళకి ప్రత్యేకంగా మేము జర్మన్లో వీళ్ళకి ఫుట్బాల్ కోచింగ్ ఇస్తామని చెప్పి కొంతమంది యువకుల్ని, క్రీడాకారులను సెలెక్ట్ చేసుకొని అక్కడికి పిలిపించుకొని వాళ్ళకి ఫ్రీగా కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా మన ప్రధానమంత్రి గారు తన మనసులో మాటగా ప్రజలకి చూపిస్తున్నారు. మేమందరూ కూడా కోరుకునేది కార్యకర్తలుగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు చూసినట్లయితే ఒకటి యువకుల్లో ఉత్తేజము, ఉత్సాహం వస్తుంది. అంతేకాకుండా మనం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మనం పాల్గొని ఉంటే ఆ కార్యక్రమం బాగుంటుంది అని చెప్పి, తద్వారా దేశం వికసిస్తుందని, మిగతా వాళ్ళకు కూడా ఒక ప్రేరణగా ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమము చివరి ఆదివారము ప్రతి నెల జరిగేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 11 గంటల నుంచి 11:30 గంటల వరకు హిందీలోను, 11:30 గంటల నుంచి 12 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోను, గుజరాత్, మలయాళం అట్లా లోకల్ లాంగ్వేజ్లో కూడా వస్తుంది. వీటన్నిటిని కూడా తిలకించి తద్వారా జరిగే బెనిఫిట్స్ని, అలాగే లోకల్గా ఏమైనా టాలెంట్ ఉండి ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలియజేయచ్చు. అది కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ జై హింద్, జై భారత్. తిరుపతి ఫిలిం సొసైటీ వారి 356వ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శృతులయలు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం సాయంత్రం తిరుపతి మహతి కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శృతులయలు కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం సూర్యప్రకాశరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కళా తపస్వి విశ్వనాథ్, బాపు లాంటి దర్శకుల చిత్రాల్లో నవరసాలతో పాటు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల గురించే కళ్లకు కట్టినట్లు చూపించేవారని కొనియాడారు. ఇలాంటి సినిమాలు నేటి యువతకు చాలా అవసరమని సూచించారు. ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిసి రాయులు మాట్లాడుతూ సంగీతానికి, సాహిత్యానికి బాపు, విశ్వనాథ్ పెద్దపీట వేశారని చెప్పారు. ఈ సందర్భంగా గాయకులు పోపూరి శ్రీరామ్ చరణ్, కీర్తి, జయరాంలు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. వీరు శంకర, నాదశ్రీ రాపర, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, హే భారతీయ మనసాస్మరామి, వేదం అణువణువున నాదం అంటూ పలు పాటలను ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు వైఎస్ బాబు, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, కోశాధికారి యు ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు, బండి మధుసూదన్ రెడ్డి, చావలి రాజ్యలక్ష్మి, అనసూయ, డాక్టర్ అక్కరాజు సమంతకమణి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జి శాంతావాణి, గుల్జార్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆదివారం నాటి కార్యక్రమం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించబడుతుందని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వైఎస్ బాబు తెలియజేశారు. సీజన్ 7 ఫేమ్ ఆవిడ ప్రియాంక. ఆవిడ నటించిన మౌనరాగము, జానకిరాముడు,
మౌనరాగము, జానకిరాముళ్ళు, శివకుమారు ఇద్దరు హీరోయిన్స్. వీళ్ళు ఈ కార్యక్రమం వీళ్ళు ఈ సీరియల్ని సూపర్ హిట్ అయిన సీరియల్. వీళ్ళిద్దరూ కూడా రేపు గెస్ట్ల కింద రాబోతున్నారు. అందువల్ల ప్రతి వాళ్ళు తప్పకుండా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. శ్రీరామ్ చరణ్, జయరామ్ వీళ్ళిద్దరూ పాడుతా తీగాలో ఉన్నారు ప్రజెంట్. నెక్స్ట్ ఏమో శ్రీకీర్తి ఇండియన్ ఐడల్లో టాప్లో ఉన్న అమ్మాయి, టాప్ 3లో వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి ఈరోజు సింగర్స్కి వచ్చారు. రేపు శ్రీధృతి అన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇండియన్ ఐడల్ పాడుతా తీగాలో టాప్ 5లో ఉన్న అమ్మాయి. సో వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న 356వ కార్యక్రమం శృతిలైల అనే కార్యక్రమాన్ని కె విశ్వనాథ్ గారు, బాపు గారి దర్శకత్వంలో వచ్చిన పాటల్ని ప్రముఖ గాయకులు మన పాడుతా తీయగా ఇండియన్ ఐడల్లో టాప్లో ఉన్న సింగర్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రేపు కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్ని మహతీ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం శ్రీ మహిళా విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం రేపు 6ంటికి అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి వాళ్ళు తెలుసుకొని ఈ ప్రోగ్రాం గురించి రేపు అందరూ అక్కడికి విచ్చేసి ఈ గాయకులు పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు పార్టిసిపేషన్ ఈ తిరుపతి ఫిల్మ్ సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 356వ కార్యక్రమం శృతిలైల అనే కార్యక్రమాన్ని తెలుగు సంస్కృతికి, తెలుగు దర్పణానికి 2 కళ్ళుగా నిలిచినటువంటి సినీ రంగంలో నిలిచినటువంటి దర్శకేంద్రులు విశ్వనాథ్ గారు, అలాగే తెలుగు స్త్రీ ఉట్టిపడే విధంగా తన చిత్రాలతో బంధించి ప్రజలకు ముందుంచిన బాపు గారి చిత్రాల్లోని ఆనిముత్యాల పాటల్ని తిరుపతి ఫిల్మ్ సొసైటీ మహతి ఆడిటోరియంలో 30-31వ తారీఖు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 31వ తారీఖు రేపు జరగబోయే కార్యక్రమాన్ని తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం ప్రియదర్శిని కార్యక్రమం ఆడిటోరియంలో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మరి సినీ సంగీత ప్రియులందరూ కూడా, తిరుపతిలోని ప్రముఖులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని రేపు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథులుగా పిసి రాయల్ గారు, అలాగే వెంకటేశ్వర గారు, గేట్ కాలేజ్ వెంకటేశ్వర గారు, అలాగే యోధ మరి రియలిస్ట్ వారు కూడా రావటం జరిగింది. కాబట్టి మిగిలిన అదే మన యూనియన్ బ్యాంకు డీజీఎం గారు కూడా సూర్యకుమార్ గారు రావటం జరిగింది. కాబట్టి ముఖ్యంగా బాపు అభిమానులు, విశ్వనాథ్ గారి అభిమానులు, తెలుగుదనాన్ని నేటి తరానికి గుర్తు చేయాలని అభిలాష పడుతున్న తల్లిదండ్రులందరికీ కూడా రేపు మహిళా యూనివర్సిటీలో నిర్వహించే మా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓం నమో వెంకటేశయ్య. మా బాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న శృతిలయలు 366వ కార్యక్రమం. ఈ కార్యక్రమం శృతిలయలు బాబు గారి పాటలు, తర్వాత విశ్వనాథ్ గారి పాటలు అన్నీ ఆణిముత్యాలే. సాగర సంగము, సిరిమువ్వలు, తర్వాత సిరిమువ్వ, అదేవిధంగా బాబు గారు సినిమాల్లో సాక్షి, సంపూర్ణ రామాయణం, శ్రీరామాంజనేయ యుద్ధం, బాపు గారి గీసిన గీతలతోనే రామాయణ బుక్ తయారైంది. అటువంటి బాబు గారి పాటలు కానీ, విశ్వనాథ్ గారి పాటలు కానీ అన్నీ ఆణిముత్యాలే. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈనాటి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాల పాటలను ఏర్పాటు చేశాము తిరుపతి ఫిల్మ్ సొసైటీ. ఈరోజు 30 తేదీ మహతి కళాక్షేత్రంలో ప్రోగ్రాం జరుగుతున్నాయి. 31 అనివార్య కారణాల వల్ల మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు కార్యక్రమం, అంటే 31వ కార్యక్రమం ఆదివారం రోజు ఈ తిరుపతి ఫిలిం సొసైటీ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయబడింది. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఇది గమనించి అందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు 2,92,91,840 రూపాయలు విరాళంగా అందించింది.
అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు 1,10,00,000 రూపాయలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సేర్న రాజమౌళి, టి ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులకు విరాళం డీడీలను అందజేశారు. కాగా నరసారావుపేటకు చెందిన జె రామాంజనేయులు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతి వరదరాజనగర్లో 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి వరదరాజనగర్లో వినాయక చవితి మహోత్సవాలు 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి వినాయకుని దర్శించుకుంటున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. విచ్చేసే భక్తులకు రాజేష్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిరంతర తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేందుకు అనుకూలంగా బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేసి రాజేష్ రెడ్డి స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. రాజేష్ రెడ్డి యూత్ నాయకులు పర్వేష్ మాట్లాడుతూ ఆదివారం నిమజ్జన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి యూత్, పర్వేష్, మణి, నాని, జగదీష్, అనిల్, అరవింద్, రమణ తదితరులు పాల్గొన్నారు. సిరిపురం కాలనీ కలిపి చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము, ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము. ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం పూజలు చేస్తున్నాము. ఈరోజు 3వ రోజు కాబట్టి అన్నదానం చేస్తున్నాము. 500 మందికి అన్నదానం చేస్తున్నాము. దూరంగా ఉండే వాళ్ళు కూడా బయట వాళ్ళు వచ్చి మన ఏరియాలో వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి హారతి ఇస్తున్నాం, ప్రసాదం అన్నీ చేర్చున్నాము. మా అన్న రాజేష్ రెడ్డి తరఫున ప్రతి ఒక్కరికి, ఏరియా తరఫున అందరికీ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ఇంకా ప్రతిసారి ఇంకా వినాయక చవితి కంటిన్యూ చేస్తూ బాగా గట్టిగా ప్లాన్ చేసుకొని అంతా నీట్గా చేస్తున్నాము. ఈరోజు కూడా 3వ రోజు అన్నదానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మామూలుగా బఫే సిస్టమ్ లాగా కాకుండా సాంప్రదాయబద్ధంగా అందరినీ కూర్చోబెట్టి 500 మందికి ప్లాన్ చేసుకున్నాము. బంతి భోజనం ప్లాన్ చేస్తున్నాము. అందరూ కూర్చోన్నారు, మీరే చూడొచ్చు ఒకసారి. రేపు నిమజ్జనం ఆదివారము పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము. మన వరదరాజ్ నగర్, సిరిపురం కాలనీ, అలాగే హరే రామ హరే కృష్ణ రోడ్లో ఉండే అందరూ భక్తులు పెద్ద ఎత్తున విజయవంతంగా మనం నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, అలాగే గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ పరిశీలించారు. గ్రంథాలయంలోని పాఠకులను పలకరించి ఈ గ్రంథాలయంలో ఏ విధంగా పాఠకులకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించారు. తరువాత చదవడం మాకు ఇష్టం క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారిణి లావణ్య, రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు కృష్ణమోహన్ను సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్ మరియు గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, యువతలో వారికి సంబంధించిన కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల్లో అనేక ఏర్పాట్లు చేసి వారికి సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయాల్లో పొందుపరుస్తోందని, ఈ పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో, యువతలో నైపుణ్యాన్ని పెంచి వారి ఎదుగుదలకు దోహదపడుతుందని తెలియజేశారు.
ప్రతి ఆదివారం విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వల్ల వారి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా గ్రంథాలయ అధికారులు ఎప్పటికప్పుడు కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. రాష్ట్రంలోని యువత గ్రంథాలయంలో చదివి అనేక మంది పోలీసు రిక్రూట్మెంట్లో 300 మంది ఉద్యోగాలు సంపాదించారని, అదేవిధంగా ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షల్లో గ్రంథాలయాల్లోనే చదివి అనేక మంది ఉద్యోగాలు పొందారని హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఆయన పాఠకులను కోరారు. గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. నా పేరు కృష్ణమోహన్. నేను రాష్ట్ర గ్రంథాలయ శాఖకు సంచాలకుడిగా పనిచేస్తున్నాను. ఈ గ్రంథాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మధ్య ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులను, యువకులను ఆకర్షించడానికి గ్రంథాలయాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పిల్లలకు సంబంధించి సాహిత్యం అందుబాటులో ఉంచి ప్రతి ఆదివారం పిల్లలు గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళకి ఇష్టమైనటువంటి పుస్తకాన్ని చదివి దాని ద్వారా మరింత వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకునే విధంగా ఆలోచనలో కానివ్వండి, వివేకంలో కానివ్వండి ఒక ప్రణాళిక చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం ఈ గ్రంథాలయంలో కూడా చక్కగా పిల్లలు వస్తున్నారు, వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. అలాగే గ్రంథాలయాల్లో ఎంతోమంది యువకులు వచ్చి కాంపిటేటివ్ పరీక్షలు చదువుకొని వారికి సంబంధించిన పరీక్షల్లో మంచి రాణిస్తున్నారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో కూడా గ్రంథాలయాల్లో చదివినటువంటి విద్యార్థులు ఒక 350 మందికి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. అలాగే ఇటీవల ప్రకటించిన డిఎస్సి పరీక్షల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులు చాలా మందికి కూడా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు వచ్చాయి. గ్రంథాలయాలకు రావడం ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు, పేపర్లు చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానం పెంచుకోవాలని యువకులు, పిల్లలు, ఉత్సాహవంతులు అందరూ కూడా గ్రంథాలయాలను విరివిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. మనకి వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ చదవడం మాకు ఇష్టమనే కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల్లోని జిల్లా గ్రంథాలయ లైబ్రరీస్లోనూ నిర్వహించడం జరుగుతోంది. ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేయడం కోసం నవేడేస్ అందరూ కూడా మొబైల్స్కి అడిక్ట్ అయ్యి వాటిలో పడిపోతున్నారు, పుస్తకాలను మర్చిపోతున్నారు. అందుకోసం పుస్తకాల మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అంటే మిగతా రోజుల్లో వాళ్ళకి క్లాస్ పుస్తకాలతోటి వాళ్ళు ఆడావిడిలో ఉంటారు కాబట్టి అంటే వచ్చి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇక్కడ మనం మెంటర్స్ని ఏర్పాటు చేసాము. వాళ్ళకి కథలు, నీతి కథలు చెప్పడము, గణితం చెప్పడము, వాళ్ళకి స్టోరీ టెల్లింగ్, బుక్ వారోత్సవాలు అని చెప్పి ప్రతి ఏడాది కూడా నవంబర్ 14 నుంచి 20 దాకా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఒక 4 నెలల పాటు వీళ్ళకి సమ్మర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో కూడా ఒక 4 నెలల పాటు వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామరు, క్విక్ మ్యాథ్స్, క్విజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రంథాలయాలంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇది చేయడం జరుగుతోంది. డైరెక్టర్ గారు కూడా ఆయనకి ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లా సందర్శించి ఎలా చేస్తున్నారని కూడా ఆయన వాచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మన చిత్తూరు జిల్లాకు వచ్చి శ్రీకాళహస్తిలో మన గ్రంథాలయాన్ని విజిట్ చేశారు. అది ఆయన దీన్ని చాలా సంతోషించారు. దీన్ని ఇలాగే కొనసాగించాలి. అలాగే పిల్లలందరూ కూడా దీన్ని మోటివేట్గా తీసుకుని ప్రతి వాళ్ళు కూడా లైబ్రరీకి రావడం, పుస్తకాలు చదవడం ఒక గుడ్ హ్యాబిట్గా అలవాటు చేసుకుని మంచి పౌరులుగా మారాలని చెప్పి ఆకాంక్షిస్తారు. పాలమనేరు రూరల్ మండలం టీ వడ్డూరు గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు విస్తుపోయేలా చేసింది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా ఆవడి నుండి 5 మంది మహిళా డాన్సర్లతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. వారందరూ తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా అశ్లీల డాన్సులు చేశారు. తెలుగు సినిమా పాటలకు డాన్సులు వేయాలంటూ అక్కడున్న యువత పట్టుబట్టారు. దీంతో డాన్సర్లకు చెల్లించాల్సిన రుసుముపై నిర్వాహకులకు డాన్సర్లకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించాల్సిందేనంటూ పోలీస్ స్టేషన్లో డాన్సర్లు ఫిర్యాదు చేశారు. అశ్లీల నృత్య ప్రదర్శనలు నేరమంటూ నిర్వహణపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతిలో ఆసక్తిగా వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ కోట్ల మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి తిరుపతి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ప్రతి నెల చివరి ఆదివారం జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తామని ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు స్థానికులు మరియు బీజేపీ నాయకులు విగ్రహాల కళ్యాణి, కట్టమంచి చంద్రబాబు యాదవ్, విజయభాస్కర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ్ ఆచారి, లోకనాథం, యువరాజ్, వెంకటరత్నం, చెంగల్రాయులు తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఏదైతే ఉందో 125వ ఎపిసోడ్ను చాలా చక్కగా వీక్షించడం జరిగింది. ఈ 125వ ఎపిసోడ్లో ముఖ్యంగా క్రీడారంగానికి సంబంధించి ప్రస్తావించడము, అదే ఇతర దేశాల్లో ఉండే క్రీడాకారులను పోల్చి మన దేశంలో ఉండే క్రీడాకారులు యువత ఏ విధంగా మేల్కొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్నో ఎపిసోడ్లు దేశంలో ఉండే యువతకు ప్రేరణగా నిలిచినటువంటి మన్ కీ బాత్ ఈరోజు కూడా చాలా ప్రేరణాదాయకంగా ఉంది. తిరుపతి వినాయక చవితి వేడుకల్లో భాగంగా 4వ రోజు శనివారం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ వద్ద సుమారు 1000 మంది భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో భక్తిభావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో ప్రస్తుతం ఆటో స్టాండ్ వద్ద గతంలో అనేక అవరోధాలు ఎదుర్కొని వినాయకుని గుడిని నిర్మించడం జరిగిందన్నారు. 2005లో ఆటో స్టాండును ప్రారంభించి అనేక సామాజిక కార్యక్రమాలతో చేయూతనందిస్తున్నామన్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసే యాత్రికులకు తమ వంతు సాయం అందిస్తూ భక్తులచే ప్రశంసలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాక నగరంలో అనాథ శవాలకు దహన క్రియలను ఆటో స్టాండ్ సభ్యుల సహకారంతో తమ సొంత ఖర్చులతో చేపడుతుండడం తమకెంతో మహద్భాగ్యమన్నారు. ప్రత్యేకంగా వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్నదానాలు, ప్రసాద వితరణ చేపడుతున్నామని తెలియజేశారు. చవితి వేడుకల్లో భాగంగా 5వ రోజు ఆదివారం వినాయక నిమజ్జనాన్ని వేడుకగా చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి నుంచి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా వాకాడు వద్ద ఉన్న తూకులపాలెం వద్దకు తీసుకువెళ్లి అక్కడ భక్తి శ్రద్ధలతో గణపయ్య నిమజ్జనం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎడిఫై విద్యా సంస్థల అధినేత ప్రణీత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ కార్యదర్శి జగదీష్, సహాయ కార్యదర్శి విఘ్నేష్, రాజగోపాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ ఫ్రీ బస్ స్టాప్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ అసోసియేషన్ నా పేరు పల్నాటి బాలకృష్ణ, చాలా అధ్యక్షుడిని. ఈ వినాయక చవితి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపుతో 5 రోజులు ముగిసిపోతుంది. ప్రత్యేకిత వినాయక స్వామి తూపులపాలెం సముద్ర గర్భాన నిమజ్జనం చేయబడను. ఈ ఇళ్లలో ఉండే చిన్న బొమ్మలు కూడా మా వద్ద చేస్తారు కోరుతూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. నెక్స్ట్ ఏంటంటే ఇదే స్టాండ్ తరఫున, ఇదే అసోసియేషన్ తరఫున అనాథ శవాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు నేను చేసినాను. ఇలాంటివి చేస్తూనే ఉన్నాను. మీ సహాయం ఎవరైనా అందించేటట్టయితే మా దాంట్లో మీరు వర్తిస్తారని మీరు మాకు చేయాల్సిందిగా సెలవు తీసుకున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు బహుమతులు అందజేయనున్నట్లు జనసేన పార్టీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు తెలియజేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాయీ బ్రాహ్మణ సోదరీమణులకు చీరలు మరియు నాయీ బ్రాహ్మణ సోదరులకు సెలూన్ షాప్ కిట్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా అందజేయబడుతుందని తెలియజేశారు. తిరుపతి గాంధీ రోడ్డులోని ఏజీకే బిల్డింగ్లో ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి శ్రీను, తాతారావు, ఆర్ఏ బాబు, నాగరాజు, లోకేష్, గోకుల్, మునిశేఖర్, 44వ వార్డు కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ, గౌరవాధ్యక్షులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జన్మదిన సందర్భంగా 2వ తేదీ మంగళవారం రోజు నాయ బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా పుట్టినరోజు కానుకగా సెలూన్ కిట్లను అందజేయబోతున్నాము. ఈ తిరుపతిలో ఉన్న నగర నాయ బ్రాహ్మణ సెలూన్ షాపు ఓనర్లకి
వర్కర్స్కి మరియు మా సోదరిమణులకి చీరలు పంపిణీ చేయబోతున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నాయ బ్రాహ్మణ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆయనకి ఆశీస్సులు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసులు గారు, అదేవిధంగా మా వరిగుంట్ల నారాయణ గారు 44వ వార్డు కార్పొరేటరు జనసేన పార్టీ, వీరిద్దరి సమక్షంలో మా నాయ బ్రాహ్మణ సోదరులు సోదరిమణులందరికీ కూడా ఈ కానుకను అందజేయబోతున్నాం. అదేవిధంగా తిరుపతి నగర యువజన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. రూరల్ అధ్యక్షులుగా నాగరాజు గారిని, తిరుపతి నగర యువజన అధ్యక్షులుగా మునిశేఖర్ని, కోశాధికారిగా సురేష్ని, సెక్రటరీగా వెంకటేష్ని, మా గౌరవ అధ్యక్షులుగా శ్రీరాములు గారిని ఈ నగర యువజన ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరికీ కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారని, మేము ఈ పుట్టినరోజు పండుగను మా నాయ బ్రాహ్మణ సోదర కుటుంబ సభ్యులతో జరుపుకోవడం మేమందరం కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతిలో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క కిట్టు లోపల 700 రూపాయల విలువ గల కిట్ని అందజేయబోతున్నాను. దీంట్లో షేవింగ్కు సంబంధించిన పనిముట్లు, కత్తిరి, షేవింగ్ క్రీము, దువ్వెనలు మా వారికి అందరికి కూడా ఉపయోగపడే ఈ కిట్ని నేను అందజేయబోతున్నాను. మా సెలూన్ షాపు ఉన్న ఓనర్లకి, వర్కర్లకి అందరూ కూడా ఈ యొక్క కానుకని తీసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరుడు వచ్చి ఈ మన జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పుట్టినరోజు చిరు కానుకను కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను వరికుంట్ల నారాయణ 44వ వార్డు కార్పొరేటర్ జనసేన పార్టీ, గౌరవనీయులు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క నాయ బ్రాహ్మణ సంఘం తరపున, యువజన సంఘం తరపున ఈ యొక్క చీరలు, కిట్లు మా అధ్యక్షులు బుజ్జిబాబు అన్నీ పంచుతున్నారు. అదే రోజు మా గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ ఆర్ని శ్రీనివాసులు గారి చేతుల మీదుగా అందరికీ పంచడం జరుగుతుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీదేవి సమేత వాళ్ళ ఆశీస్సులు చల్లగా ఉండాలని, నిండు నూరేళ్ళు సకల భోగభాగ్యాలతో చల్లగా ఆయన, మా పార్టీ, ఆయన కుటుంబ సభ్యులు అందరూ చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నమస్తే. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ రెడ్డి నియామకం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ రెడ్డిని నియమించారు. కాంగ్రెస్ కుటుంబంకు చెందిన రైతు జనార్దన్ రెడ్డిని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ నిజమైన కాంగ్రెస్ కుటుంబానికి పదవి లభించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. రైతు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు సమస్యలను పరిష్కరించే విధంగా గ్రామాన పర్యటించి రైతులకు మద్దతుగా నిలబడతామని నూతన కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి అన్నారు. మా మిత్రుడు ఎప్పటి నుంచో దాదాపు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి, అంతేకాకుండా బీహార్ వాళ్ళు కూడా పేద బడుగు బలహీన వర్గాలతో అనేక రకాలుగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అయితేనేమి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితేనేమి అనేక రకాలుగా కూడా ఆయన చేసి ప్రజలకు సేవలు అందించాడు. పార్టీకి ఎనలేని సేవలు అందించాడు. ఆయన సేవలను గుర్తించి ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కిసాన్ సభ వాళ్ళు ఆయనకి ఒక ప్రశాంత పత్రాన్ని ఇచ్చారు. ఆయన్ని తిరుపతి డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జిగా చేశారు. రైతు నాయకుడిగా చైర్మన్గా చేయడం జరిగింది. దాదాపు 7 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఆ 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన తిరిగి పార్టీని బలోపేతం చేయాలని, రైతుల సమస్యలను అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, అవసరమైతే నిర్దేశం చేయాలి. తట్టుగా చేయాల్సిన బాధ్యత ఈరోజు
జనార్దన్ రెడ్డి మీద వచ్చింది. ఆయన దాన్ని బాగా ఈజీగా తీసుకొని అన్ని మండలాల్లో కూడా తిరిగి మండల ప్రెసిడెంట్ని వేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ నిజంగా ఉన్నారు చూడండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతున్నాడు ఆయన. ఈరోజు సీనియర్ని కలుపుకొని రాబోయే రోజుల్లో కూడా సీనియర్లు జూనియర్లు అందరినీ కూడా కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరికతో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చేసిన అందరికీ పూర్వీకం మూలుకొని సార్ చెప్పాను. నేను కాంగ్రెస్ ఉన్నాను, కాంగ్రెస్కే పనిచేస్తాను. నా మీద గౌరవించి పెద్దలు నా మీద పెట్టిన ఈ బాధ్యతని సార్ గారి ఆధ్వర్యంలో నేను జిల్లా స్థాయిలో అందరికీ కలిసి సమన్వయంగా ఒక నిర్ణయం తీసుకొని సార్ చెప్పినట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆ విధంగా మేమందరూ కృషి చేసి సేవ చేస్తామని నా మీద పెట్టిన ఈ పదవికి గౌరవం చేసి నేను అందరికీ న్యాయం చేస్తానని దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని ఒరిస్సా హైకోర్టు జడ్జి మురహరి శ్రీరామన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ అధికారులు ఒరిస్సా హైకోర్టు జడ్జి మురహరి శ్రీరామన్కు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం రాహుకేతు సర్పదోష నివారణ పూజలను జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఏపీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా 1 టౌన్ 2 టౌన్ సీఏలు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం చుక్కలినేడిగల్లు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకొని 5వ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ మరియు రూరల్ ఇన్ఛార్జ్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి పాల్గొని పూజలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు సిఐలను సెలవులతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి, 1 టౌన్ సిఐ గోపి మాట్లాడుతూ పోలీసులను కుటుంబ సభ్యులుగా భావించి వినాయక నిమజ్జనం కార్యక్రమంకు ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. నిమజ్జన కార్యక్రమంలో సంయమనం పాటించాలని, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుక్కల నీడిగుళ్ల గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ముఖ్యంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 5వ రోజు నిమజ్జనం రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలను. అలాగే పోయేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని డీజేలు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేయవలను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి రూరల్ మండలం చుక్కల నిడిగల్ గ్రామం ప్రజలందరూ కూడా ఈరోజు పోలీసుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా మా చేత దేవుడికి కొబ్బరికాయ కొట్టించి మమ్మల్ని గుర్తించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సంతోషపడుతున్నాము. ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచి వాతావరణంలో జరుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు నిమజ్జనం 5వ రోజు కావున ఎక్కడైనా విగ్రహాలు నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు సమన్వయం పాటించి గొడవలకు తావు లేకుండా వారికి వారే సర్ది చెప్పుకొని పోలీస్ సహకరించవలసిందిగా పోలీస్ వారికి విజ్ఞప్తి. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు నన్ను మరియు 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాఘర్నేడ్ సార్ని ఈ చుక్కల నెడిగలికి పిలిచి మాతో ఈ యొక్క దేవుడి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. తిరుపతి మాధవనగర్లో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి మాధవనగర్లో వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు వినాయక స్వామి వారికి నిరంతర నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గడిచిన 2 రోజులుగా మహిళలకు రంగువల్లల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు చీరలు బహుమతులుగా అందజేశారు. అలాగే పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కాగా ఆదివారం మాధవనగర్ వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ వినాయక చవితి మొదలుకొని 5 రోజులుగా ఉత్సవాలు ఘనంగా
నిర్వహిస్తున్నామని, వినాయక స్వామివారిని స్థానికులే కాకుండా చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే సిద్ధూరాయల్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుతున్నామని తెలియజేశారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్నామని, నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రప్ప, సురేష్, మాధవనగర్ వినాయక చవితి సందర్భంగా మొదటి రోజు ప్రసాదాలు, రెండో రోజు అన్నదానము, మూడో రోజు మహిళలకు గేమ్స్, చిల్డ్రన్స్కి గేమ్స్, నాలుగో రోజు అన్నదానం, ఐదో రోజు ఉట్టి కార్యక్రమం, అట్లే ఈవినింగ్ ఐదో రోజు సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. మాధవనగర్ తరపున ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి వినాయక చవితి ప్రతి సంవత్సరం మాధవనగరు చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ సంవత్సరం 5 రోజుల సందర్భంగా ప్రతి ఫస్ట్ రోజు వినాయకుడిని ఒక్క నిమిషం పూజా కార్యక్రమాలతో బాగా ఘనంగా జరిపించాము. సెకండ్ రోజు డ్యాన్స్ ప్రోగ్రాము, అన్నదానము 5 రోజులు భాగంగా రెండో రోజు, మూడో రోజు అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి 5వ రోజు కాబట్టి ఉట్టు కొట్టే కార్యక్రమము చాలా ఘనంగా జరుగుతూ ఉంది. సందర్భంగా వినాయక చవితి మహిళలకి, వెల్కమ్ యూత్ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మూషిక వాహనంపై కొలువు తీరి భక్తులకు అభయమిచ్చిన గణనాథుడు. తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు భారీ విరాళాలు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు విరాళాలు అందించి శ్రీవారి పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్న భక్తులు. యువతకు పోటీ పరీక్షల కోసం అవసరమయ్యే అనేక పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్. పలమనేరు మండలంలో వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు. విస్తుపోయిన భక్తులు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.